సార్ 2 రోజుల్లో షర్మిల గారు కడప పర్యటనకి వెళ్ళబోతున్నారు. ఇక షర్మిల రాకతో కడపలో రాజకీయ అలజడి మొదలైందా? తాను బాబాయి హత్యను అస్త్రంగా మలుచుకొని జగన్మోహన్ రెడ్డి మీదకి బాణాన్ని సంధించబోతోందా? షర్మిల రాకతో జగన్మోహన్ రెడ్డి కంచుకోటకి బీటలు వారబోతున్నాయా? ఆయన ఆందోళనలో ఉన్నారా అంటే ఏం చెప్తారు సార్? షర్మిలను అనవసరంగా కెలుకుతున్నారు. షర్మిలను కెలుక్కుంటే జగన్మోహన్ రెడ్డికి అది తంట. మొన్న ఎవరో కొంతమందిని ఉసిగొల్పారు షర్మిల మీదకి. కొండా రాఘవరెడ్డిని వాళ్ళ సొంత ఛానల్లో కూర్చోబెట్టి షర్మిల మీద గందరగోళంగా పిచ్చి పిచ్చి మాటలు చెప్పించారు. ఏంటి, ఆమె ఏదో భర్తతో కలిసి ఏదో పనులు అడిగిందని సీఎం జగన్మోహన్ రెడ్డిని, ఆ పనులు ఆయన చేయలేదని, అందుకని ఈమె విష బీజాలు పెరిగినాయని, అసలు పాదయాత్ర చేయాల్సిందే భారతమ్మని. వాళ్ళ మదర్ చేస్తా అంటే వద్దన్నారు, తర్వాత భారతి గారు చేస్తా అంటే వద్దన్నారు, నేనే చేస్తా అన్న పట్టుబట్టి మరీ షర్మిల గారు పాదయాత్ర చేశారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే షర్మిల ఏదో వాళ్ళని చూసి అసూయ పడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డిని, భారతమ్మని ఇలా ఆమెలో లేనటువంటి ఆపాదిస్తే ఆమె ప్రమాణం కూడా చేసింది. ఆ మాటలు మా తల్లితో చెప్పిస్తారా అని కూడా అంది. అసలు నేను ఈ 5 ఏళ్లలో వెళ్ళింది 2 సార్లే మా అన్నింటికి. ఒకసారేమో ఏదో పంచాయతీ కోసం వెళ్ళాము, రెండవసారేమో శుభలేఖ ఇవ్వటానికి వెళ్ళాము. అసలు ఆ బ్రదర్ అనిలే వెళ్ళలేదు. ఈ 5 ఏళ్లలో బావమరిది బావగారింటికి పోలేదు. అలాంటిది మరి వాళ్ళు ఏదో పని చేసుకుందామని అడిగినట్టు ఆ పనులు చేయడానికి ఈయన ఇష్టం లేనట్టు, ఇదంతా కాక్ అండ్ బుల్ స్టోరీయే కదా. అది వచ్చింది కూడా వాళ్ళ సొంత మీడియాలో. ఎవరు, భారతమ్మ సిఎండిఏ కదా, ఆ మీడియాలో ఇలాంటి కామెంట్స్ చేపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి చేపించినట్టే కదా. అంటే ఇప్పుడు షర్మిల ఇప్పుడు ఇవాళ రేపొద్దున కడప వెళ్తోంది. కడపకు వెళ్ళిన వెంటనే ఎవరు గుర్తొస్తారు? కడపలో పులివెందుల్లో ఇవాళ గుర్తొచ్చేది వివేకానంద రెడ్డి హత్య కేసు. ఆ హత్య కేసులో షర్మిల నోరు తెరిస్తే అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? మరి ఆమె ఏదో 100 కోట్లు ప్యాకేజీ స్టార్ అని, చంద్రబాబు ఆమెకి 100 కోట్లు ఇస్తానన్నాడని ఈ కామెంట్స్ అన్నీ చేపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత మీడియాలో ఆమె ఊరుకుంటుందా? ఒక రకంగా ఏంటంటే యుద్ధానికి సిద్ధమైంది. ఇప్పుడు ఇవాళ ప్రకాశం జిల్లా వెళ్ళింది, ఆ గుండ్లకమ్మ చూసింది. 16 నెలల క్రితం ఒక గేటు కొట్టుకుపోయింది, 3 నెలల క్రితం ఒక గేటు కొట్టుకుపోయింది. అదిగో చూడండి, ఆడ గేటు తేలి కనపడుతోంది. మా నాన్న కట్టిన ప్రాజెక్టు మెయింటెనెన్స్ కూడా చేయలేకపోతున్నాడు మా అన్న అని ధ్వజం ఎత్తింది. ఇదే కాదు, రేపొద్దున కనుక కడప వెళ్ళి వివేకానంద రెడ్డి హత్య చేసింది పలానా వాళ్ళు అని చెప్పింది అనుకో, ఏదైతే ఆమె ఢిల్లీ వెళ్ళి సిబిఐకి వాంగ్మూలం ఇచ్చింది కదా, సునీతగా అండగా నిలబడింది కదా. సునీత తన తండ్రి హంతకులను పట్టుకోవడం కోసం మరి ఇల్లు తిరుగుతూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆమె పోరాటం మనం చూసాం. ఢిల్లీలో షర్మిల ఏమైనా వాంగ్మూలం ఇచ్చింది? మా బాబాయ్ హత్య కేసు రాజకీయ హత్య, కడప లోక్సభ సీటు కోసమే జరిగిన హత్య. బయట కూడా వచ్చి మాట్లాడింది కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి మీడియా వాళ్ళ బాబాయి మీద చేసిన దుష్ప్రచారం, ఆయన ఒక స్త్రీలోలుడని, వివాహేతర సంబంధాలని, ఏ విధంగా వివేకానంద రెడ్డిని వీళ్ళు బురద జల్లారో దుమ్మెత్తిపోసింది. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేశారు. ఏది మా బాబాయ్ ఎలాంటాడు, కార్యకర్తలకు పిలిస్తే పలికేవాడు, అక్కడ ఉన్న ఏ సమస్య కోసం వచ్చి నిలబడినా అండగా నిలబడి తన డబ్బులతో తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేటటువంటి ప్రజానాయకుడు వివేకానంద రెడ్డి అని చెప్పింది. వాళ్ళ నాన్న బతికుంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కనుక బతికుంటే వివేకానంద రెడ్డిని అంటుకునే మొగాడు ఉన్నాడా? కిరాతకంగా చంపారు కదా. నీకు 2 లీటర్ల బ్లడ్, 7 గొడ్డలి వేట్లు. ఆయన ఏంటి, మాజీ మంత్రి, 28 ఏళ్ల రాజకీయ చరిత్ర, లోక్సభ, శాసన మండలి, శాసనసభ అన్నీ చూశాడు వివేకానంద రెడ్డి. వివేకానంద రెడ్డి హంతకులు పలానా అని గనక రేపు షర్మిల చెబితే కడప పర్యటనలో సెన్సేషన్, తాడేపల్లి కూష్మాండాలు కదిలిపోతాయి. తీస్తుంది, తీయకుండా ఏమీ ఉండదు. ఇంతకన్నా ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీయరు కదా. ఆమె శుభలేఖ ఇవ్వటానికి వెళ్తేనే వీళ్ళు అసభ్యంగా ప్రచారం చేశారు.
కొడుకు శుభలేఖ చంద్రబాబుకి ఇస్తే ఆ చీర కట్టుకెళ్ళావా, ఈ చీర కట్టుకెళ్ళావా, పవన్ కళ్యాణ్కి వెళ్ళి శుభలేఖ ఇస్తే మనం చూసాం విదేశాల నుంచి కొంతమందితో ఎలా మాట్లాడిచ్చారో, వీళ్ళ సోషల్ మీడియాలో ఆమె ఎంత అసభ్యంగా ఆమెను ట్రోల్ చేశారో, ఆమె కులం మార్చేశారు, వైఎస్ ఇంటి పేరు తీసేశారు. అందుకదా నిన్న కూడా పులి బిడ్డ పులే, వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డని నేను, నన్ను వైఎస్ తీసేస్తారా, రెడ్డి తీసేస్తారా అని క్వశ్చన్ చేసింది కదా. దుమ్మెత్తి పోస్తోంది, మంట పుట్టిస్తుంది అన్నమాట ఒక రకంగా. షర్మిల మంటలకి బొబ్బలకి తిరుగుతున్నారు. ఇవాళ షర్మిల ఒక్క వీళ్ళనే కాదు, నీకు తెలుగుదేశాన్ని టార్గెట్ చేస్తోంది, చంద్రబాబుని ఆమె విమర్శిస్తోంది, బీజేపీని మోడీ పరిపాలనను విమర్శిస్తోంది, సైద్ధాంతికంగా వెళ్తోంది. ఎక్కడ చంద్రబాబు తెలుగుదేశంకి ఆమెకి విభేదాలేంటి? సిద్ధాంతపరమైన విభేదాలు. ఇది కాంగ్రెస్ పార్టీ, అది తెలుగుదేశం. ఆయన ఏం చేశాడు? నిన్న గుండ్లకమ్మలో కూడా అంది ఏంటి, మీరేం ప్రాజెక్టులు కట్టారు చంద్రబాబు గారు, మా నాన్న ధనయజ్ఞం, జలయజ్ఞం, సారీ మనకు ధనయజ్ఞం అని వస్తుంది, జలయజ్ఞం చేసి మా నాన్న ఇన్ని ప్రాజెక్టులు కట్టారు, మా నాన్న జలయజ్ఞంలో అవినీతి గురించి మీరు మాట్లాడుతున్నారు. చంద్రబాబు చేస్తున్న విమర్శలు మర్చిపోయింది. చంద్రబాబు ఏమంటున్నారు, నేను 70,000 కోట్లు ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఈ 5 ఏళ్లలో ఎంత ఖర్చు పెట్టావు, నేను ఖర్చు పెట్టిన దాంట్లో 5వ వంతు ఖర్చు పెట్టావా అని ఆయన లిస్టు తీసి ప్రాజెక్టుల మీద యుద్ధ పేరి ప్రకటించి పోలవరానికి చేసిన నష్టాన్ని, హంద్రీ నీవా, గాలేరు నగరి ఆయన దుమ్మెత్తి పోసాడు. ఇప్పుడు ఈమె చంద్రబాబుని విమర్శించినా అవి ప్రజల్లో రిజిస్టర్ కావు. ఈమె జగన్ని విమర్శించిన ప్రజల్లో బలంగా ముద్రపడతాయి. అవును. ఇప్పుడు ఇవాళ ఆయన భీమిలి వెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, సిద్ధం అంటున్నాడు. ఏంటి దాని పేరే సిద్ధం అన్నమాట. అవతలేవో నీ చెల్లె నీ మీద సిద్ధమైంది. జగన్మోహన్ రెడ్డి బాణం ఎక్కుపెట్టి వరుసగా అస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు, రోజుకోక అస్త్రం. జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధానికి సిద్ధమని చెల్లంటే ఈయన ఇంకా ఏం సిద్ధం చేస్తాడు, ఎవరి మీద సిద్ధపడతాడు? ఇవాళ చిచ్చు యుద్ధం జరుగుతోంది అన్నా చెల్లెళ్ళ మధ్య కాదు, ఆ కుటుంబం మధ్య కాదు జరుగుతోంది. ఇవాళ రాష్ట్రంలో కదా జరిగేది. రాష్ట్రానికి జరుగుతున్న నష్టానికి అన్నా చెల్లెళ్ళు సమాధానం చెప్పాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుంటే ప్రజలు వాటిని వింటారు, గమనిస్తారు. ఓహో అన్నదే చెల్లిదే కాబట్టి వాళ్ళు ప్రత్యామ్నాయం వైపు వెళ్తారు. అది కాదు కదా. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అన్న మాటలు మనకు గుర్తున్నాయి. ఏంటి, అవినాష్ రెడ్డి A8 నిందితుడిగా వివేక హత్య కేసులో ఎలా ప్రొటెక్షన్ చేస్తున్నారు అనే విమర్శలకు సమాధానం చెప్తూ ఏమన్నాడు, ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా అధ్యక్ష, మిలార్డ్ అన్నట్టుగా. గుర్తుంది కదా నీకు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చేసిన స్పీచ్. ఒక కన్నును పొడుస్తుందా అంటే ఆయన ఉద్దేశం ఏంటి, వివేకానంద రెడ్డి ఒక కన్ను, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి అది ఒక కన్ను అని. 2 కళ్ళు నాకు అన్నట్టుగా మాట్లాడాడు. ఆ కన్ను ఈ కన్నును పొడిచింది, అయిపోయింది, అది చరిత్ర. ఇప్పుడు 2 కళ్ళు పొడుచుకుంటుంది ఎవరి, జగన్మోహన్ రెడ్డి, షర్మిల. ఈ 2 కళ్ళు పరస్పరం పొడుచుకుంటున్నాయి. విజయమ్మ ఇవాళ పరిస్థితి ఇరకాటంలో పడింది. విజయమ్మకు 2 కళ్ళు, ఎవరు, జగన్ ఒక కన్ను అయితే షర్మిల ఒక కన్ను. దీనికి ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? కళ్ళ సిద్ధాంతం, 2 కళ్ళ సిద్ధాంతం మరి ఎలా మాట్లాడతాడు? అప్పుడు వివేక హత్య కేసులో ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా మిలార్డ్ అన్నాడే. ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుంది కదా, 2 కళ్ళు పరస్పరం పొడుచుకుంటున్నాయి. ఏది, షర్మిల కన్ను జగన్ పొడుస్తున్నాడు, జగన్ కన్ను షర్మిల పొడుస్తుంటే విజయమ్మ విలవిలలాడుతోంది కదా. ఇది బాధాకరం. ఏది, ఇది కాదు వైఎస్ అభిమానులు వీళ్ళ నుంచి కోరుకున్నది, ఇది కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్, లేదు అసలు తల్లి కాంగ్రెసో పిల్ల కాంగ్రెసో వీళ్ళు కోరుకునేది. వీళ్ళిద్దరూ వీళ్ళ ఆస్తి తగాదాలో, వీళ్ళ రాజకీయ విభేదాలో వీళ్ళు తన్నుకు చేస్తూ అటు తల్లి కాంగ్రెస్ని పాతాళానికి దొక్కేస్తారు, ఇటు పిల్ల కాంగ్రెస్ భూస్థాపితమే అయ్యే పరిస్థితి అన్నా చెల్లెళ్ళు తెచ్చుతున్నారు. ఇది శృతి మించి రాగాన పడకూడదు కదా. ఒకవైపు షర్మిలేమో డైరెక్ట్ అటాక్ చేస్తోంది, అన్న మీదే యుద్ధం ప్రకటించి అన్న మీదే ధ్వజమెత్తుతుంటే అన్న ఏం చేస్తున్నాడు,
షర్మిల మీద యుద్ధం ప్రకటించట్లా, షర్మిలని డైరెక్ట్ అటాక్ చేయటంలా, తప్పించుకు తిరుగుతున్నాడు. మా కుటుంబంలో చిచ్చు సోనియా పెడుతోందంటాడు. అసలు మా కుటుంబంలో చిచ్చు పెట్టిందే జగన్ అన్న అని షర్మిల గారు అంటూ ఉంటే, కాదు చిచ్చు పెట్టింది మీ ఆయన బ్రదర్ అనిల్ అని చెప్పు, లేకపోతే ఇంకోళ్ళ మీద వెయ్యి, అంతే తప్ప నీ మనుషులు నా మీదకి ఎగదోసి నువ్వేమో ఈ చిచ్చు అంతా సోనియా పెడుతుందని సోనియా మీద వేస్తే జనం నమ్ముతారా? చిచ్చు ఎవరు పెట్టారో ప్రజలకు తెలుసు. ఈ కుటుంబ చిచ్చు ఇవాళ కార్ చిచ్చులాగా మారి తల్లి కాంగ్రెస్ని పిల్ల కాంగ్రెస్ని తగలబెడితే బాధ లేదు, అసలు ఆంధ్రప్రదేశ్ని తగలబెట్టే పరిస్థితి తెస్తున్నారు. అది దురదృష్టం. ఓకే.